హలో ఆల్, వెల్కమ్ టు లవ్లీ ధ్రువ అఫీషియల్ ఛానల్. సో ఈరోజు మనం ఒక వెరైటీ రెసిపీని అయితే చూడబోతున్నాం. సో ఇదేంటంటే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర అనమాట. సో ఈ ప్రొసీజర్ మొత్తం మీరు ఈ వీడియో చివరి వరకు కనుక చూసినట్లయితే దీంట్లోని టిప్స్ అర్థమవుతాయి. ఈ గుత్తి వంకాయ ఆంధ్ర స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్. సో ఈ రెసిపీకి ఒక 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, అలాగే ఒక చిన్న టొమాటో, అలాగే మనకి సరిపడా వంకాయలు అనేది తీసి పెట్టుకోవాలి. అలాగే మనకు కావాల్సినవి ఏంటంటే ఒక 2 to 3 స్పూన్స్ పల్లీలు తీసుకోవాలండి. ఆ పల్లీలు లో ఫ్లేమ్లోనే ఒక మందపాటి బాణల్లో వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా నువ్వులు ఒక 2 స్పూన్స్ అనమాట, ప్రాపర్గా ఒక 2 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే ఒక 4 నుంచి 5 లవంగాలు అయితే వేసుకోవాలి. ఇందులోనే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మాడిపోయి స్మెల్ అనేది పాడైపోతుంది. అలాగే 2 ఇలాచి లేదా యాలకులు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. సో గుత్తి వంకాయ ఆంధ్ర స్టైల్కి మాత్రం ఈ గసగసాలే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మా పెద్దవాళ్ళంతా మాకు నేర్పించింది ఏంటంటే ఈ కర్రీస్లో ఒక స్పూన్ గసగసాలు వేసుకున్నట్లయితే అరుగుదల మంచిగా జరుగుతుంది, ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే ఇవి గోల్డెన్ కలర్లోకి మారిపోయాయి కదా, వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో వీటితో పాటు మనకి ఒక 2 ఆనియన్స్ అనేవి తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అలాగే ఒక 2 నుంచి 4 ముక్కలు ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టొమాటో అనేది కట్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. అందులో కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. మనకి కారానికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కారం ఇందులో కొద్దిగా ఎక్కువే పడుతుందన్నమాట. అలాగే ఉప్పు కూడా సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది. బరకగా మిక్సీ వేసుకోవాలండి, మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈలోపు మనం బాణలు పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనము ఈ గుత్తి వంకాయ కర్రీ కోసం కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నానబెట్టుకున్న తర్వాత మనం ఇంకా వంకాయలు ప్రొసీజర్ అనేది స్టఫింగ్ కోసం చేసుకోవాలి కదా, అది స్టార్ట్ చేసేసుకుందాం. సో కొంచెం వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే వంకాయలు అనేది కట్ చేసుకున్న కరుణ్ రావడం జరగదన్నమాట. వంకాయలు అనేది గుత్తి వంకాయలు దొరికితే మీకు నల్ల వంకాయలు దొరుకుతాయి, అవన్నా లేకపోతే తెల్ల వంకాయలైనా మీకు అవైలబిలిటీని బట్టి ఏదైనా మీరు తినేదాన్ని బట్టి తెచ్చుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి తెల్ల వంకాయలు దొరికాయి కాబట్టి అవి మాత్రమే కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఇందాక ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఈ స్టఫింగ్ని ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట. కొందరైతే స్టఫింగ్ లేకుండా డైరెక్ట్గా కర్రీలోనే ఈ స్టఫింగ్ అంతటినీ వేసేస్తారు. సో డైరెక్ట్గా అలా కూడా చేసుకోవచ్చండి. బట్ ఆంధ్ర స్టైల్లో మోస్ట్ ఆఫ్ వెరైటీస్లో గుత్తి వంకాయ ఈ విధంగానే చేస్తారు. మిగిలిన స్టఫింగ్ని మనం కర్రీలో వేసుకోవచ్చు. ఆయిల్ ఏదైతే హీట్ చేసుకుంటున్నామో అందులో ఒక 10 to 15 మిరియాలు వేసుకోవాలి. అలాగే స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటినీ వేసుకోవాలండి. మనకి గుత్తి వంకాయ కర్రీ అంటేనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో సరిపోకపోతే ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 minutes మూత పెట్టి వీటికి రెస్ట్ ఇచ్చేయాలి. సో వాటి పని అదే చేసుకుంటుంది అనమాట. అలాగే 5 minutes తర్వాత మనకి ఈ విధంగా ఒక సైడ్ వేగిపోతాయి వంకాయ, ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 5 minutes మూత పెట్టేసి కాసేపు ఉడికించుకున్నట్లయితే 2 సైడ్లు బాగా వంకాయ పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత దీంట్లోకి ఇందాక స్టఫింగ్ ఏదైతే మిగిలిపోయిందో ఆ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్సీ జార్లో ఏదైతే కొద్దిగా ఉంటుందో అందులో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన కర్రీకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత మనం ఇందాక చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అది జ్యూస్ తీసి పెట్టుకొని అది కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ గ్రేవీని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వాటర్ ఏదన్నా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కర్రీలో వేసుకోవచ్చు అనమాట. సో ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే
మొత్తం లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి, లేదంటే టేస్ట్ మారిపోతుందనమాట. అలాగే మనకి గ్రేవీ ఎంత సరిపడుతుందో అంత మటుకు వాటర్ పోసుకున్నాం కదా, తర్వాత మగ్గించుకోవాలి మూత పట్టేసుకొని. ఇట్లా నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. సో నియర్లీ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ గుత్తి వంకాయ కర్రీకి నూనె పైకి తేలుతూ కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. సో ఇలా నూనె ఉంటేనే ఈ గుత్తి వంకాయకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఈ టిప్స్తో మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకుందాం. ఇదైతే అన్నంలోకి, రోటీలోకి, దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు లవ్లీ ధ్రువ అఫీషియల్ ఛానల్. టేక్ కేర్, బాయ్.